హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కిరణ్ వచ్చేసాను సరికొత్త బ్లాగ్తో. బ్లాగ్ వచ్చేసి మున్షుల్లావా రిజర్వాయర్. ఆ రిజర్వాయర్కి నేను వెళ్తున్నా. అదే ఈ బ్లాగ్. ఇది నేను కార్తో చేస్తున్న సెకండ్ బ్లాగ్ అండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొత్త వీడియోలని ముందుగా చూడండి. నోటిఫికేషన్ కోసం అయితే బెల్ ఐకాన్ నొక్కినట్టయితే మీకు వెంటనే నేను వీడియో పెట్టుకుని మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాని ద్వారా మీరు వెంటనే నా వీడియోని చూడగలరు అనమాట. సో థ్యాంక్ యూ ఆల్. నేను వెళ్తుంది మున్షుల్లావా రిజర్వాయర్కి. సో నేను బయలుదేరింది సుజాత నగర్ నుంచి. సో మనం వేపగుండ నుంచి లెఫ్ట్ తిరిగి ముందుకు వెళ్తున్నాం. సింహాచలం రోడ్డు. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతే సింహాచలం వస్తుంది. అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే అడవరం వస్తుంది. అడవరం నుంచి రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే మున్షుల్లావా వచ్చేస్తుంది. సో మనం వెళ్ళిపోతున్నాం అనమాట. సో దానికన్నా ముందు మనం మున్షుల్లావా పార్క్ గురించి అండ్ రిజర్వాయర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది అర్బన్ పార్క్, 20 acres ఉందండి. అండ్ 1902లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. కోస్టల్ ఆంధ్రాలో ఓల్డెస్ట్ రిజర్వాయర్ పార్క్ ఇదేనండి. నేను వెళ్ళేది ఎర్లీ మార్నింగ్ కదా, చూసారా మంచు ఎలా కనబడుతుందో. ముందు చాలా పెద్ద కొండ ఉంది. కొండలో సింహాచలం టెంపుల్ ఉంది. అయినా మనకి సరిగ్గా కనిపించట్లేదు, మొత్తం మంచుతో కప్పేసింది, ఫాగ్తో అండి. చాలా అంటే చాలా బాగుంది, అందంగా ఉంది. బట్ చలిగా అయితే అంత పెద్దగా లేదు. ఇక్కడ ఏదో పెద్ద ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. నేను రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నా. బికాజ్ ఎందుకంటే నా ముందు ఒక వ్యాగనర్ కారు అలా వెళ్ళిపోయాడని చెప్పి వెళ్ళిపోతున్నా. బట్ అక్కడ నాకు వెళ్ళడానికి వే అయితే లేదు, బస్సు అడ్డంగా ఉంది. ఈ బస్సు వల్ల పెద్ద ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. సో మనం ఇలా రైట్కి కట్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్దాం. దానివల్ల బస్సు వాడు అలా ముందుకు వెళ్ళిపోతాడు, మనం లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఎక్కిచ్చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్, ఎక్కించాం. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. బట్ ఆ ఎల్లో కలర్ బస్సులు మాత్రం ముందుకు వెళ్ళాడంటే మనం లేట్ అయిపోతుంది వెళ్ళడానికి. సో వాడిని రాకుండా మనం బ్లాక్ చేయాలన్నమాట. సో తీసుకోరకర్ అనేది ఛాన్స్ మరి. ఓకే, వాడిని వెళ్ళకుండా బ్లాక్ చేస్తాం. సో కానీ లెఫ్ట్ నుంచి ఒక బస్సు కూడా వచ్చాడు, వాడిని పంపించేద్దాం. ఓకే, నో ప్రాబ్లం, వాడు వెళ్ళిపోయాడు. సో ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదామా? ఈలోపు ఇంకో బస్సు కూడా వచ్చాడండి. సో అయితే వెళ్దాం. సో వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి టైం ల్యాప్స్లో చూడండి ఎంత బాగా వెళ్ళానో. మున్షుల్లావా పార్క్ ఏదో వస్తానండి. కార్ పార్కింగ్కి 10 రూపాయలు, నేను లోపలికి 5 రూపీస్ టికెట్ తీసుకోవాలంట. ఇదిగోండి, ఇదే ఆ టికెట్. మహావిశాఖ నగర పురపాలక సంస్థ మున్షుల్లావా ప్రవేశ రుసుము. ప్రతి 3 hours-కి 5 రూపీస్ పే చేయాలంటండి. 3 hours మించి ఉండవు అనుకోండి ఇక్కడ. సో ఇదిగోండి, ఇదే పార్క్, మున్షుల్లావా పార్క్. ఆ కంటైనర్లో కనిపించాయి కదండి, అవే వాటర్ ట్యాంకర్లు. ఇక్కడ నుంచి వాటర్ సిటీకి సప్లై చేస్తాయన్నమాట. సో పార్క్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పిక్నిక్ స్పాట్గా చాలా బాగుంటుందండి. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఇక్కడ నుంచి ఈ రిజర్వాయర్ నుంచే విశాఖపట్నం సిటీ మొత్తానికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తారు. ఈ పార్క్ ఒక పిక్నిక్ స్పాట్ అండి. చాలామంది లోకల్ సిటిజన్స్ పిక్నిక్ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈ ల్యాండ్ మన ఎక్స్ఎంపీ గారు పోస్పాటి ఆనంద్ గజపతిరాజు గారు వాళ్ళ ఫ్యామిలీ ట్రస్ట్ నుంచి డొనేట్ చేశారండి. అండ్ దీన్ని మన విఎంఆర్డిఏ అంటే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు చూస్తున్నారు అనమాట. ఇవి స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ ఎక్కెళ్తే మనకు రిజర్వాయర్ కనిపిస్తుంది. ఇదిగోండి రిజర్వాయర్. అండ్ ఇంకొక అద్భుతం ఏంటంటే ఇవి ఫ్లోటింగ్ సోలార్ సెల్స్ అండి. ఆ సోలార్ సెల్స్ నుంచి పవర్ కూడా జనరేట్ చేస్తారు అండ్ స్టోర్ చేస్తారు. అది కొన్ని ప్లేసెస్కి పవర్ పంపిస్తారు. అండ్ చూసారుగా నేను మాట్లాడుతున్నాను ఏంటంటే ఏం లేదు, అక్కడ ముందుకు వెళ్ళడానికి ఇంకా లేదు, దాన్ని లాక్ చేసి ఉంది దాంట్లోకి వెళ్ళడానికి.
ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాలంటే పడిపోతాం అన్నమాట. సో అలా ముందుకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ చూసారు కదా బాక్స్, దాని నుంచి వాటర్లో నుంచి చూస్తారన్నమాట. ఇక్కడ బోట్ కూడా ఉంది, కానీ అది ఫిక్స్ అయిపోయి ఉందండి. సో దాని నుంచి అయితే మనం బోటింగ్కి వెళ్దాం. ఇక్కడ బోటింగ్ అయితే లేదండి, జస్ట్ రిజర్వేర్, జస్ట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ అండి ఇది. దీన్ని కింద ఫిల్టర్స్ ఉన్నాయి కదా, వాటర్ని ఫిల్టర్ చేసి సిటీకి డ్రింకింగ్ వాటర్గా పంపిస్తారనమాట. ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చూసారు కనుక వ్యూ ఎలా ఉందో మీకు కనబడుతుంది అనుకుంటా, బికాజ్ నేనే మీకు బాగా కనబడుతున్నాను దానికన్నా. సో కనబడుతున్నట్టుందిగా, అదిగోని వెనకతలో వాటర్. సో ఇక్కడ కూర్చొని ఆ వ్యూని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదే పార్క్ అండి, మున్సర్లోవ పార్క్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మున్సర్లోవ పార్క్ అండ్ రిజర్వేర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ కీప్ షేరింగ్.